ఒకళ్ళకి అవుతుంది. బట్ ఇందాక సయ్యద్ గారు చెప్పినట్లుగా కూడా విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో మెయిన్ అట్రాక్షన్. ఆయన ఇప్పటి వరకు అన్ని మ్యాచెస్ గెలిచారు, కేవలం ఐపీఎల్ తప్ప. దీనికోసం కూడా అందరూ ఖచ్చితంగా ఆయన కోసమే ఆడుతున్నామన్న కమెంట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి సో ఏం చెప్తారు అంటే, ప్రతిసారి ఆర్సీబీ ఈసారి కప్ మనదే అంటూ కూడా అంటూ ఉన్నారు, కానీ ఈసారి ఈ వర్డ్ ఆపేద్దామని డిసైడ్ అయిపోయారు. కప్పు తర్వాతే మాట్లాడాలని అనుకుంటున్నారా ఏంటి, ఏం చెప్తారు? ఇది విరాట్ కోహ్లీ కోసమే గెలుస్తామని చెప్పి వాళ్ళ కెప్టెన్ రజత్ పటిదార్ అన్నాడు. మనకి ఒకసారి వెనక్కి వెళ్తే 2011 లో మనం వన్డే వరల్డ్ కప్ ఆడినప్పుడు, ఫైనల్ ఆడినప్పుడు కూడా మన టీం వాళ్ళు ఇదే అన్నారు, సచిన్ టెండూల్కర్ కోసం మేము గెలుస్తామని చెప్పి గెలిచారు కూడా. అలాగే విరాట్ కోహ్లీకి కోసం, ఎందుకంటే ఇది రైట్ టైం. విరాట్ కోహ్లీ చాలా డిసప్పాయింట్మెంట్ లో కాస్త అతనికి పర్సనల్ ఫ్రంట్ లో, ఎందుకంటే టెస్ట్ మ్యాచ్ నుంచి కూడా అతను రిటైర్మెంట్ ప్రకటించాడు. సో ఇప్పుడు కనుక ఈ ట్రోఫీ వస్తే అతని ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హీ విల్ ఆల్సో ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఎప్పటి నుంచో ఇది విరాట్ కోహ్లీ తన ఇండివిజువల్ ఎఫర్ట్ బ్రహ్మాండంగా చేస్తాడు. ఆల్మోస్ట్ ప్రతి సీజన్ లో అతను 500+ రన్స్ చేస్తాడు. 2016 లో అయితే ఈ స్కోర్డ్ యాజ్ మెనీ యాజ్ 973 రన్స్. కానీ ఆ సీజన్ లో కూడా వాళ్ళు ఫైనల్లో ఓడిపోయారు. ఈసారి కూడా అతను ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేస్తున్నాడు. అలాంటి ఒక ప్లేయర్ మీ టీంలో ఉండి కూడా మీరు గెలవలేకపోతున్నారంటే మిగతా వాళ్ళు సరిగ్గా అంది రాలేదు. కానీ ఈసారి టీం అంతా బాగుంది. మీకు దాని బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆర్సీబీ గ్రూప్ స్టేజ్ లో 10 మ్యాచ్లు గెలిస్తే మొత్తం 11 మ్యాచ్లు గెలిచారు వాళ్ళు. దాంట్లో 9 మ్యాచెస్ లో వాళ్ళకి కొత్త మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చూసాం మనం. సో 9 డిఫరెంట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. సో టీం అంతా బాగా పర్ఫామ్ చేస్తుంది, ప్రతి ఒక్కరు కంట్రిబ్యూట్ చేస్తున్నారనడానికి అదే పెద్ద ఎగ్జాంపుల్. గతంలో ఈ టీం అలా లేదు. బ్యాటింగ్ లో క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ ఇలాంటి గ్లామర్ స్టార్స్ ఉండేవారు తప్ప బౌలింగ్ సరిగ్గా ఉండేది కాదు. బౌలింగ్ సరిగ్గా ఉన్నా కూడా బ్యాటింగ్ లో వాళ్ళకి సమస్యలు ఉండేవి గతంలో. కానీ ఇప్పుడు ఐ థింక్ దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఓకే, ఎస్ సయ్యద్ గారు, సో ఈ ఫైనల్ మ్యాచ్ కి సంబంధించి కూడా ఆర్సీబీకి, పంజాబ్ కింగ్స్ కి వెరీ హై ప్రెషర్ లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళంతా కూడా.